హాయ్ హలో నమస్తే. రేణు చెప్పే కథలకు పునఃస్వాగతం. బ్రహ్మలిపి దమ్మవళం శ్రీనివాస్ గారు రాసిన ఈ కథ 8/5/2026 సహరి వారపత్రికలో ప్రచురింపబడింది. కథలోకి వెళ్దామండి. నా పేరు లిపి, వయసు 40. ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళి పని అయ్యాక ఎయిర్పోర్ట్కు దగ్గరలో ఉన్న ఓ ఆంధ్ర భోజనశాలకు వెళ్ళాను. అలాంటి చాలా చోట్ల ఉన్నట్టే అక్కడ కూడా ప్రవేశ ద్వారం దగ్గర పెద్ద దేవుడి పటం ఒకటి గోడకు తగిలించి ఉంది. లోపలికి వెళ్ళే వారితో పాటు బయటికి వచ్చేవారు కూడా దేవుడికి దండం పెట్టుకోవడం గమనించి చిన్నగా నవ్వుకున్నాను. వారిలో భక్తి కన్నా భయం ఎక్కువ కనపడింది నాకు. మొదటి నుంచి స్వశక్తినే నమ్ముకునే నేను దేవుడి మీద ఎప్పుడూ పెద్దగా నమ్మకం పెట్టుకోలేదు. లోపలికి వెళ్ళి ఓ ఖాళీ టేబుల్ చూసుకొని కూర్చొని నాకు కావాల్సింది ఆర్డర్ చేశాక చూశాను అతన్ని. పక్క టేబుల్ వాళ్ళకి వడ్డిస్తున్నాడు. ఆ పెద్ద మీసాలు నాకు బాగా గుర్తే. అనుకోకుండా అన్నేళ్ల తర్వాత వేరే ఊళ్ళో కనపడిన అతన్ని చూసి ఆశ్చర్యపోయి అతనేనా అని పరీక్షగా చూశాను. జుట్టు తెల్లబడ్డం తప్ప పెద్దగా మార్పు లేదు. అతనే. 10 ఏళ్ల క్రితం జరిగింది గబగబా మనసులో మెదిలింది. మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తూ నేను ఏదీ ఒప్పుకోకపోవడంతో దిగులు పడుతున్న రోజులవి. నాకు కాబోయే భర్త విషయంలో నాకంటూ కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండేవి. అందం, సంపాదన కన్నా నైతిక విలువలు, నిజాయితీ అబ్బాయిలో ఉండడం ముఖ్యమని భావించేదాన్ని. అలాగే అలవాట్లు, హాబీలు కూడా కొద్దో గొప్పో కలవాలని ఆశించేదాన్ని. మా నాన్న వీటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. అప్పుడు వచ్చిందో సంబంధం. పేరు అభిషేక్. అందగాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. నీకు సరిగ్గా సరిపోతాడు. అన్నిటికంటే ముఖ్యంగా కుర్రాడి తండ్రి నాకు చిన్నతనం నుంచి తెలుసు. మా ఊరే. మంచి కుటుంబం వాళ్ళది. నువ్వు వాళ్లకు బాగా నచ్చేశావు. నువ్వు ఓకే చెప్పేస్తే పెళ్ళి అయిపోయినట్టే. వివరాలు పంపాను చూడు. సంబంధం ఆల్రెడీ కుదిరిపోయినట్టుగా సంబరపడిపోతూ చెప్పాడు నాన్న. ఫోన్లో నాన్న పంపిన ప్రొఫైల్ ఆసక్తిగా చూశాను. ఎత్తు, బరువు, చదువు, ఉద్యోగం లాంటి వివరాలు శ్రద్ధగా చదివాను. ఫోటోని జూమ్ చేసి చూసి బాగున్నాడు అనుకున్నాను. నా మొహం ప్రసన్నంగా మారడం గమనించిన నాన్న తృప్తి పడిపోతూ చెప్పాడు, ఇవాళ సాయంత్రమే నువ్వు అబ్బాయిని కలవాల్సింది. హోటల్ అడ్రస్ పంపారు చూడు. నీకు నచ్చుతాడని నా నమ్మకం. చిన్నగా నవ్వి తలాడించాను. నాన్న అంత నమ్మకంగా చెప్పడం చూస్తే నవ్వొచ్చింది. అయితే ఆయన నమ్మకం వెనుక ఓ ఎత్తుగడ ఉందన్న విషయం అప్పటికి నాకు తెలియదు. ఎలాగైనా ఆ సంబంధం నా చేత ఒప్పించాలని, కాబోయే భర్త విషయంలో నేను ఆశించేది ఏంటో, నా అభిరుచులు, అలవాట్లేంటో అబ్బాయికి ముందుగానే వివరంగా చెప్పేశారు నాన్న. ఓ రకంగా ప్రశ్నాపత్రం లీక్ చేశారు. అందుకని అబ్బాయి తేలిగ్గానే నా మెప్పు పొందుతాడన్నదే ఆయన ఆలోచన. ఈ విషయం రహస్యంగా ఉంచారు. నా పెళ్లి కుదిరాకే జరిగింది నాకు తెలిసింది. నేను అడగబోయే ప్రశ్నలకి నాకు నచ్చే జవాబులు ఇవ్వడానికి సంపూర్ణంగా సిద్ధమై వస్తున్నాడన్న విషయం తెలియని నేను ఉత్సాహంగా అభిషేక్ను కలవడానికి వెళ్ళాను. హలో లిపి, ఐయామ్ అభిషేక్. షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు. హలో, కూర్చోండి చెప్పాను చిరునవ్వుతో. అతను చెప్పిన టైం కన్నా 20 నిమిషాలు ఆలస్యంగా రావడం వల్ల కలిగిన చిరాకును అణుచుకున్నాను. సారీ, కొద్దిగా లేట్ అయింది ట్రాఫిక్ వల్ల చెప్పాడు. ఇట్స్ ఓకే. మన సిటీలో ట్రాఫిక్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఆ మాత్రం అంచనా వేయలేమ్మా. ట్రాఫిక్ కాదు కారణం, మీకు టైం సెన్స్ లేకపోవడం కారణం. 2 రోజుల క్రితం నా దగ్గర పనిచేసే ఉద్యోగి ఆఫీస్కి లేటుగా వచ్చినప్పుడు నేను తిట్టడం గుర్తొచ్చింది. ఇద్దరి పరిచయాలు అయ్యాక నేను ఏం తింటానో కనుక్కొని ఇద్దరికి అదే ఆర్డర్ చేశాడు అభిషేక్. అతను వెయిటర్తో చాలా మర్యాదగా మాట్లాడడం గమనించి మనసులోనే అతన్ని అభినందించాను. ఇద్దరం కాసేపు చేసే ఉద్యోగం గురించి, కుటుంబం వగైరాల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అభిషేక్ కొద్దిగా మొహమాట పడుతూ చెప్పాడు, మీరు ఫోటోలో కన్నా ఎన్నో రెట్లు అందంగా ఉన్నారు. థ్యాంక్స్ చెప్పాను చిన్నగా నవ్వి. మీరు నాతో పాటు మా ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చారు. అయితే మీ నాన్నగారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను మీకు నచ్చడం అన్నింటికంటే ముఖ్యమని. అందుకని మీరు నా గురించి తెలుసుకోవడానికి ఏదైనా అడగదలుచుకుంటే మొహమాట పడకుండా అడగండి సూటిగా చెప్పాడు అభిషేక్. థ్యాంక్స్. మీ ప్రొఫైల్ చూశాను, అంతా బాగుంది. అయితే మన మనస్తత్వం, అభిరుచులు లాంటివి కూడా కొద్దో గొప్పో కలవడం ముఖ్యమని నా అభిప్రాయం. నిజానికి ఇది ఇద్దరికీ మంచిది, ఏమంటారు అడిగాను. అవును, మన అభిరుచులు, అభిప్రాయాలు ఏ మేరకు కలుస్తాయో తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. గుడ్. మరైతే నేను అడిగే వాటికి ఉన్నది ఉన్నట్టుగా సమాధానం చెప్పండి. వీటిలో తప్పొప్పుల ప్రసక్తే లేదు కాబట్టి నిర్మొహమాటంగా మాట్లాడుకోవచ్చు. ఎవరి అభిప్రాయాలు వారివి.
తప్పకుండా అడగండి, ఉత్సాహంగా ముందుకు వంగి అడిగాడు అభిషేక్. మీరు పనిచేసే కంపెనీలో కాంట్రాక్ట్స్ అవి మీరే చూస్తారన్నారు కదా, మీ దగ్గర నుంచి కాంట్రాక్ట్ పొందగోరే వ్యక్తి మీకు లంచం ఇవ్వజూపితే మీరేం చేస్తారు? ఉదాహరణకు ఓ 25 లక్షల కాంట్రాక్ట్ కోసం మీకు 10,000 ఆఫర్ చేస్తే తీసుకుంటారా? అస్సలు తీసుకోను, నమ్మకంగా జవాబిచ్చాడు అభిషేక్. ఎందుకు? 10,000 మరీ తక్కువనా? నవ్వుతూ అడిగాను. క్షణకాలం తత్తరపడి వెంటనే సర్దుకున్నాడు. నేను సరదాగా అన్నా, అదే నిజం. అతడు లంచాలు ఆశించే మనిషి. అయితే నాకు నీతివంతంగా సంపాదించేవారంటేనే ఇష్టమని ముందుగానే తెలిసి ఉండడంతో నాకు నచ్చేలా జవాబు చెప్పాడు. మనం న్యాయంగా నీతివంతంగా సంపాదించి మాత్రమే మనతో ఉంటుంది, పెరుగుతుంది. అక్రమంగా సంపాదించింది ఎన్నటికీ నిలవదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఏదో ఒక రూపంలో అది మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే అది సంపాదన కాదు, అప్పు. అత్యధిక వడ్డీతో ఖచ్చితంగా తీర్చాల్సిన అప్పు. కర్మ సిద్ధాంతం చెప్పేది కూడా అదే. ఈ సత్యం అర్థం చేసుకున్న వారికి అన్యాయమైన, అవినీతిమయమైన సంపాదన మీద ఆశపడాలా వద్దా అన్నది చాలా తేలిగ్గా తీసుకోగలిగే నిర్ణయం. అందుకని నేను లంచాలు తీసుకునే ప్రసక్తే లేదు. చాలా బాగా చెప్పారు. నా అభిప్రాయం కూడా అదే. చిన్నగా చప్పట్లు కొడుతూ మెచ్చుకున్నాను. కొద్దిగా సిగ్గుపడుతూ చిరునవ్వు నవ్వాడు అభిషేక్. మీ హాబీస్ ఏంటి? సినిమాలు, క్రికెట్ చూడడం, ఫ్రెండ్స్తో గడపడం లాంటివి కాదు, అవి అందరూ చేసేదే. సరదాగా నవ్వుతూ అడిగాను. పుస్తకాలు చదవడం నాకు బాగా ఇష్టం. ఎప్పుడు టైం దొరికినా నా చేతిలో ఏదో ఒక పుస్తకం ప్రత్యక్షం అవ్వాల్సిందే అని చెప్పడమైతే చెప్పాడు, కానీ నిజానికి అతడికి చెప్పుకోదగ్గ హాబీస్ అంటూ ఏవీ లేవని తర్వాత తెలిసింది. నేను పుస్తకాలు బాగా చదువుతానని తెలుసు కనుక తనకు ఆ అలవాటు ఉందని అబద్ధం చెప్పాడు. వావ్, నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది, అయితే ఇంగ్లీష్ మాత్రమే చెప్పాను సంబరపడిపోతూ. అతడు నాకు సరైన జోడి అని నమ్మకం కలగసాగింది. అవునా, గ్రేట్. నేను చదివేది తెలుగు పుస్తకాలు మాత్రమే, తెలివిగా చెప్పాడు. నేను తెలుగు పుస్తకాలు బొత్తిగా చదవనని అతనికి ముందుగానే తెలుసు మరి. వెయిటర్ మేము ఆర్డర్ చేసింది తెచ్చి టేబుల్ మీద సర్దడంతో ఇద్దరం తినడం మొదలుపెట్టాము. మీకు సిగరెట్, మందు లాంటి అలవాట్లు ఉన్నాయా అడిగాను. ఎప్పుడూ ఏదీ తాగలేదని అబద్ధం చెప్పాను. గతంలో స్నేహితులతో ఏ 2-3 నెలలకో సరదాగా గడపడానికి సిగరెట్టు, మందు తాగేవాణ్ణి. 4-5 ఏళ్ల క్రితమే వీటికి పూర్తిగా స్వస్తి చెప్పాను. చేజేతుల ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడంలో అర్థం లేదనిపించింది. నిజాయితీ ఉట్టిపడేలా చెప్పాడు. ఇలా నేను అడిగిన ప్రతిదానికి నాకు నచ్చేలా నమ్మకంగా సమాధానాలు చెప్పాడు అభిషేక్. ఆలోచనలో పడ్డాను. అబ్బాయికి టైం సెన్స్ లేదు, అలాగే డబ్బు విషయంలో అవసరానికి మించి పొదుపరి అని అతడి మాటల్ని బట్టి తెలుస్తోంది. ఈ రెండూ నాకు నచ్చవు. అయినా మిగతావన్నీ బాగున్నాయి కనుక వీటిని పెద్ద లోపాలుగా చూడడం సరికాదు. మంచి అందగాడు, నీతిమంతుడు, ఇద్దరి అభిరుచులు, అలవాట్లు దాదాపుగా సరిపోయినాయి. ఇంతకు మించి ఆశించడం అనవసరం. ఓకే చెప్పేయడమే. మొత్తానికి నాన్న నాకు మంచి జీవిత భాగస్వామినే కుదిర్చాడు అనుకున్నాను తృప్తిగా. వెయిటర్ తెచ్చిన బిల్ చూశాక వచ్చిందా ఆలోచన. అసలు అభిషేక్ మాటల్లో చెప్పినవన్నీ అక్షరాలా పాటిస్తాడా లేదా అని సరదాగా పరీక్షిస్తే అనుకున్నదే తడువుగా ఆచరణలో పెట్టాను. వాష్రూమ్కి వెళ్తున్నానని చెప్పి ఆ వెయిటర్ని చాటుగా కలిసి అభిషేక్ కట్టిన బిల్లుకి ఇచ్చే చిల్లరలో నేనిచ్చే 200 అదనంగా కలిపి ఇమ్మని చెప్పాను. ఆ పని చేసినందుకు ఆ వెయిటర్కి ఇంకో 200 టిప్ కూడా ఇచ్చాను. ఆ తర్వాత నేను టేబుల్ దగ్గరికి వెంటనే తిరిగి వెళ్లకుండా చాటుగా నిలబడి జరిగేది చూడసాగాను. అన్యాయంగా వచ్చే డబ్బు మీద ఏమాత్రం ఆసక్తి లేదని ఘంటాపథంగా చెప్పిన అభిషేక్ ఖచ్చితంగా ఆ 200 వెయిటర్కి తిరిగి ఇచ్చేస్తాడని ఊహించాను. ఉత్కంఠగా, ఉత్సాహంగా జరిగేది చూడసాగాను. ఒక్క క్షణం నా మతిపోయింది. నా ఊహ పూర్తిగా తప్పు. వెయిటర్ ఇచ్చిన డబ్బు లెక్క చూసుకొని మరీ గబుక్కున జేబులో వేసేసుకున్నాడు అభిషేక్. చప్పున తేరుకొని వెయిటర్ని మళ్ళీ వెనక్కి పంపి తను పొరపాటున 200 ఎక్కువ ఇచ్చానని చెప్పి ఆ డబ్బు తిరిగి ఇవ్వమని అడిగించాడు. తనకేమీ ఎక్కువ డబ్బు రాలేదని గట్టిగా వాదించాడు, కానీ ఆ డబ్బు వెనక్కి ఇవ్వలేదు అభిషేక్. నా సమక్షంలో అయితే ఇదంతా చేసేవాడు కాదేమో. నేను అక్కడ లేకపోవడం వల్ల ధైర్యంగా డబ్బు నొక్కేశాడన్నమాట. వెయిటర్కి థ్యాంక్స్ చెప్పి అభిషేక్ దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి బయటపడ్డాను. అతను కేవలం నన్ను మెప్పించడానికే గొప్పగా మాట్లాడాడు తప్ప ఏమాత్రం ఆచరించడు అని నా అభిప్రాయం. అందుకే నాకు ఈ సంబంధం వద్దు. ఇల్లు చేరుతూనే జరిగింది నాన్నకు చెప్పేశాను. ఏంటమ్మా ఇది, ఇంత చిన్న కారణానికి అంత మంచి సంబంధం నచ్చలేదంటావా? 100కి 90 మంది ఎవరైనా పొరపాటున డబ్బు ఎక్కువ ఇస్తే నిశ్శబ్దంగా జేబులో వేసుకుంటారు. అంత మాత్రాన వాళ్ళంతా గజదొంగలైపోయినట్ట? కొద్దిగా కోపంగానే అడిగారు నాన్న. అంత కోపం ఎందుకు నాన్న? అతడి మాటలకి చేష్టలకి సంబంధం ఉండదని తెలిసి కూడా ముందుకు వెళ్ళమంటావా?
నాకు నచ్చే సంబంధం వచ్చే వరకు చూద్దాం. అలా కొంతసేపు మేమిద్దరం వాదించుకున్నాక వాదన ముగించాం. మా అమ్మ జీవించి ఉంటే నన్నే సమర్థించేది అనిపించింది. ఆ తర్వాత 6 నెలలకి నేను కోరుకున్న విధంగా మంచి సంబంధం కుదిరి సుధేష్తో నా పెళ్లి నిశ్చయమైంది. అభిషేక్ విషయంలో నాన్న చేసిందేంటో అప్పుడు తెలిసింది. ఆయనే చెప్పారు, అమ్మా లిపి, నన్ను క్షమించు. నువ్వు ఆ అభిషేక్ సంబంధం వద్దని చాలా మంచి పని చేశావు. అతనికి లేని అలవాట్లు లేవంట. ఈ మధ్యనే తెలిసింది. అప్పట్లో ఆ సంబంధం నువ్వు ఎక్కడ వద్దంటావో అని నువ్వు ఆశించేది, అడగబోయేది ఏంటో అబ్బాయికి ముందుగానే వివరంగా చెప్పేశాను. ఆ ఒక్కసారే నేను అలా చేసింది, చెప్పాడు నాన్న అపరాధ భావంతో నా చేతులు పట్టుకొని. అలాగే అభిషేక్ గురించి తాను తెలుసుకున్నవన్నీ చెప్పాడు. నాన్న చేసిన పని తెలిసి నోట మాట రాలేదు నాకు. కోపం వచ్చింది, కానీ తమాయించుకున్నాను. కొద్దిగా తేరుకున్నాక, ఏం పర్లేదు నాన్న, అతను నాకు కావలసినట్టుగా తెలివిగా మాట్లాడినా ఆ 200కు కక్కుర్తిపడి దొరికిపోయాడు. నవ్వుతూ అన్నాను, ఆయన మనసు తేలికపరచాలని. ఏదైనా దేవుడు నీకు ఆ సంబంధం తప్పిపోవాలని రాసిపెట్టడం వల్ల ఓ గొప్ప ప్రమాదం నుంచి నువ్వు బయటపడ్డావు. అంతా నీ అదృష్టం అన్నాడు ఆయన ప్రేమగా నా తల నిమురుతూ. అప్పటికప్పుడు నాకు తట్టిన ఆలోచన వల్ల కదా అబ్బాయితో నిజాయితీ శూన్యం అని బయటపడింది. దేవుడు, అదృష్టం ప్రసక్తేముంది అసలు అని అనబోయి అనకుండా ఊరుకున్నాను. అది జరిగింది. ఆ రోజు అభిషేక్ మాటలకి చేతలకి పొంతన ఉండదని బయటపడడంలో సాయపడిన వెయిటరే ఆ రోజు నాకు బెంగళూరులో కనపడింది. అతన్ని పలకరించి 10 ఏళ్ల క్రితం జరిగింది గుర్తు చేశాను. అమితమైన ఆశ్చర్యంతో నన్ను గుర్తుపట్టాడు అతను. కాసేపు మాట్లాడాక భోజనం ముగించి వెళ్ళబోతుండగా మళ్ళీ వచ్చాడా వెయిటర్. డబ్బు సాయం చేయమంటాడేమో అనిపించి మనసులో విసుక్కున్నాను. ఏమీ మాట్లాడకుండా సంకోచిస్తూ ఉండిపోయాడు. అక్కడి నుంచి కదలబోయాను. అప్పుడు చెప్పాడు, మేడం, మీతో ఆ రోజు హోటల్కి వచ్చిన అతన్ని పరీక్షించడానికి మీరిచ్చిన 200 నేను అసలు అతనికి ఇవ్వనే లేదు. మొత్తం 400 నేనే ఉంచేసుకొని అతనికి రావాల్సిన చిల్లర మట్టుకే తీసుకెళ్ళి ఇచ్చాను. అందుకే అతను నాతో వాదించాడు, కానీ డబ్బు తిరిగి ఇవ్వలేదు. డబ్బు అవసరమై ఆ రోజు నేను ఆ తప్పుడు పని చేశాను. తర్వాత చాలా బాధేసింది. నన్ను క్షమించండి. మీరు ఎప్పుడైనా మళ్ళీ కనపడితే నిజం చెప్పి మీ డబ్బు మీకు ఇచ్చేద్దామని ఎంతో కాలం ఎదురు చూశాను. ఇన్నేళ్ళకి అనుకోకుండా కనిపించారు చెప్పి జేబులోంచి 400 తీశాడా వెయిటర్. నెవ్వరపోవాలని కూడా తోచనంత దిగ్భ్రమకు లోనయ్యాను. ఏళ్ల తరబడి నాలో స్థిరంగా గూడు కట్టుకొని ఉన్న మూర్ఖత్వం పెటేలున బద్దలైపోయిన భావన. ఆ రోజు గనక ఆ వెయిటర్ సరిగ్గా నేను చెప్పినట్లే చేసి ఉంటే అభిషేక్ 200 తిరిగి ఇచ్చేసి నా పరీక్షలో నెగ్గేవాడేమో. అలాగాని అయి ఉంటే నా పెళ్ళి ఖచ్చితంగా అతడితోనే జరిగి ఉండేదన్న ఊహ నన్ను నిలువెల్లా వణికించింది. నా జీవితమే ఇంకోలా ఉండేది. ఎంతలో ఎంత ప్రమాదం తప్పింది. మనసంతా ఏదో తెలియని అలజడి, ఉద్విగ్నత. వెయిటర్ తిరిగి ఇస్తున్న డబ్బు వద్దని చెప్పి అన్యమనస్కంగా అక్కడి నుంచి కదిలాను. బ్యాగ్లోంచి కర్చీఫ్ తీసి కళ్ళు తుడుచుకున్నాను. నాలో నరనరాన పేరుకుపోయిన అజ్ఞానం, జ్ఞానం అనే కిరణాల వేడికి పూర్తిగా కరిగిపోయి కన్నీటి రూపంలో నన్ను వదిలిపోతున్నట్టుగా అనిపించింది. ఎదురుగా గోడకు తగిలించి ఉన్న నిలువెత్తు దేవుడి పటం కనపడింది. అప్రయత్నంగా చేతులు జోడించాను. అదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరన్నా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, మీ రేణు.